ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. యాస్టీజ్గా కొంతమంది మీద మామూలుగా మనం ఇతరుల గురించి పెద్దగా వీడియోస్ చేయకూడదు అది ఇది అని అనుకున్నాము. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఏం జరుగుతున్నా మన యొక్క ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్టు ఎవరు అయితే నష్టపోతున్నారో వాళ్ళ తరపున కొత్త అవేర్నెస్ తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాం, కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ మధ్య మీరు చూసారంటే మన సుత్తి స్టాక్స్ ఆడవాళ్ళని పెట్టేశాడు. వాళ్ళ ద్వారా వ్యాపారం జరిపించే కార్యక్రమాలు మొదలెట్టాడు. ఆఫ్లైన్ క్లాసెస్ అది ఇది అని చెప్పేసి మొదలెడుతున్నారు. ఓకే, తర్వాత మన ఫిన్ లాజిక్ వాళ్ళు ఇంతకుముందే బిట్ కాయిన్లో ఆల్గో అనేటువంటిది తీసుకుని వచ్చారు. అది అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది. చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోయారు. మనం ఇంకా అవగాహన కనుక తీసుకొని రాకపోతే వీళ్ళు ఇంటర్నల్గా కానీ లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి బ్రోకరేజీలకి కకృతి పడైనా సరే కొన్ని రకాలుగా వాళ్ళు కొంతమంది ట్రేస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. వీళ్ళ మీద మనకి చాలా మెసేజెస్ అనేవి వచ్చినాయి, కొన్ని స్క్రీన్ షాట్స్ వచ్చినాయి. అన్నీ వచ్చినప్పటికీ కూడా నేను ఎప్పుడు బయటపెట్టలేదు. రేపటి నుంచి ఈ ఫిన్ లాజిక్ వాళ్ళ మీద కనీసం ఒక 10-15 వీడియోస్ అనేటువంటివి చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు ఆ వీడియోస్లో మనకు ఖచ్చితంగా ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మొత్తం వస్తాయి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే లాజిక్ వాళ్ళు ఆల్గో సాఫ్ట్వేర్ని బిట్ కాయిన్లో తీసుకొని వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్లో దుమ్ము దులిపేసాము అది ఇది అని చెప్పేసి విమర్శ అనేటువంటిది పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు విమర్శ అనేటువంటిది చేస్తుంటారు. ఒకళ్ళు ఇది కొంచెం అంత పాసిబిలిటీగా లేదు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆలుగు అనగానే వాళ్ళ మీద వాళ్ళు అట్లా ఏదేదో చెప్పుకున్నారు, ఏదో చేశారు. కానీ ఏదైనా సరే 1 or 2 months నడిచేసేసి ఇప్పుడు మేము ఆలుగు తీసుకొని వచ్చాం. నేను ఉన్నది ఉన్నట్టు అన్నీ మొత్తం పబ్లిక్గా చెప్పేసేసా. కానీ మా దగ్గర నుంచి ఇద్దరు మాత్రమే కొంత నష్టపోయారు. అది కూడా ఓ 15,000 అంత మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళ క్యాపిటల్స్ మొత్తం గెయిన్ చేసుకున్నారు. మళ్ళా కొంతమంది అసలు 7-8 అకౌంట్స్ మాత్రమే ఫెయిల్ అయిపోయినాయి. దాంట్లో 2కి కొంచెం లాస్ వచ్చింది. మిగతా 5-6కి దాదాపుగా 78% వాళ్ళ క్యాపిటల్ గెయిన్ అయిపోయారు. సో మనం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం, మాది నష్టం వచ్చిందని. అయినప్పటికీ కూడా కొంతమంది రన్ చేసుకుంటున్నారు. ఇట్ లెఫ్ట్స్ టు దేర్ చాయిస్. కానీ వీళ్ళు ఆల్గోని డెల్టా ఎక్స్చేంజ్లో తీసుకొని వచ్చారు, అద్భుతంగా చేశారు, అది ఇది చేశారు. కానీ ఫైనల్గా ఏముంది, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఇది హైలీ ఇంపాసిబుల్. మనం దాంట్లో లక్షలు వస్తాయి, ఇంత వస్తుంది అంత వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ముందు అసలు ఆ విధంగా మోటివేట్ చేసేటువంటి కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. పబ్లిక్ ఏం చెబుతున్నారు, వచ్చేస్తున్నారు 2 నెలలు లాభాలు రాగానే సెమినార్లు అవి కాండక్ట్ చేస్తున్నారు. ఏదో ఒక హోటల్ తీసుకొని పెద్ద స్క్రీన్స్ పెట్టేసేసి హై పిచ్ తీసుకొని వచ్చేసి అందరూ పరిగెట్టేటట్టు చేస్తున్నారు. ఫైనల్గా బొక్కపడిపోతుంది. దాన్ని చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యి వస్తారు. వాస్తవికమైనటువంటి పరిస్థితులు తెలియజేయాలి. ఇది 100% సక్సెస్సే అయ్యారు. కానీ గత 8 నెలల నుంచి కనీసం బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రోజు నిద్రలేని రాత్రులు, అసలు కనీసం ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతా ఉన్నాయి. సరే, దీనితోటి మళ్ళీ ఏం చేశారు, నిఫ్టీలో ఆల్గో తీసుకొని వచ్చారు. పిచ్చగా ట్రేడ్స్ అనేటువంటి నిఫ్టీ తీసుకుంటుంది. అంటే వీళ్ళు కొన్ని బ్రోకరేజ్ సంస్థలతోటి కుమ్మక్కైపోయి, కొన్ని బ్రోకరేజ్ సంస్థలతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఇది ద్వారా వాళ్ళ కమిషను 50-60% వస్తుంది. కొన్ని కంపెనీస్ ఆ పేర్లు మనం చెప్పలేము. నన్ను చాలామంది అడిగారు, ఎల్ఎస్ బ్లూ అడిగారు, ఫైర్స్ అడిగారు, అంతమంది అడిగారు. వాళ్ళు అందువల్ల నాకు తెలుస్తుంది వాళ్ళకి 50%-60% కమిషన్ ఇస్తారు. నెల ఎంత రొటేషన్ అనేటువంటిది చేయాలి. ఇటువంటి రొటేషన్ అనేటువంటిది చేసే కోణంలో అసలు ఈ పబ్లిక్ గురించి ఆలోచించకుండా వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్లు వీటన్నిటికీ కకృతి పడేసి ఎలా పడితే అలా ట్రేడ్స్ అనేటువంటి చేస్తున్నారు. గత 6 నెలల్లో నాకు ఈరోజే 4 మెసేజ్ చేశారు. వాళ్ళు స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు. ఈరోజు ఒక్కరోజే 73,000 రూపాయల దాకా నష్టపోవడం అనేటువంటి జరిగింది. ఫైనల్గా 30,000 రూపాయలు నష్టపోయారు.
లాస్ట్ నుంచి ఫార్వర్డ్ చేసినవన్నీ కూడా అంటే వాళ్ళ క్యాపిటల్ 3,50,000 అయితే ఆఖరికి 1,25,000 రూపాయలు మిగిలింది. 2 lakh ప్లస్ ఎగిరిపోవటం అనేటువంటిది జరిగింది. సో ఇది 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి తతంగమే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆల్గో ద్వారా ర్యాండమ్గా ట్రేడ్స్ అనేటువంటిది తీసుకొని ఉంటే వాళ్ళకి కమిషన్ వచ్చేస్తుంది. కమిషను ఫిక్స్డ్ కమిషన్ వస్తుంది, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వస్తాయి. అంటే వీళ్ళకి కోట్లు వస్తున్నాయని అంటలేదు, కానీ ఈ విధంగా కమిషన్స్ తోటి లక్షలాది రూపాయలు సంపాదించిన వాళ్ళు గతంలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద ఎవరైనా సరే వాళ్ళ దృష్టి ఖచ్చితంగా నేను వీడియో అనేటువంటివి చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్గో ద్వారా ఈ ఆల్గోస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎవడైనా సరే ఫాలో అవుతున్నప్పుడు, మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాట్ ఈజ్ మెరిట్స్, వాట్ ఈజ్ డిమెరిట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ ఏం చేయకుండా నేను వచ్చేస్తాయి అని అంటే, ఇప్పుడు ఆల్గోని నేను అంతకుముందే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఈ ఫిన్ లాజిక్ వాళ్ళు ఆల్గో తీసుకొని రావాలనుకుంటున్నారు, వాళ్ళ మీద ఒక వీడియో చేయండి అని. నేను 6 months టెస్టింగ్ లేకుండా ఏది మనం ముందుగానే ఏదో కోయిల తొందరపడి కూసింది అన్నట్టుగా మనం చెప్పకూడదు. ఇట్ ఈస్ నాట్ రైట్ అన్న. 6 months తర్వాతే నేను వీడియో చేశాను. కాబట్టి ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎలా కంట్రోలింగ్ బేస్డ్గా చేయాలి ఏంటి అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం. ఫస్ట్ అసలు ట్రేడర్కి రిస్క్ చెప్పాలి. ఇప్పుడు ఈరోజు ఒక అతను చాలా బాధపడుతున్నాడు, సార్ నేను మెసేజ్ చేసినా కూడా కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వట్లేదు అని. అవన్నీ కూడా రేపు వీడియోలో ఇంక మొత్తం 4-5 మొత్తం 10 వీడియోస్ అనేటువంటివి రేపటి నుంచి వరుసనే వస్తాయి. ఈ కనీసం రెస్పాన్స్, ఇప్పుడు మనం నమ్ముకున్నారు, మనం వచ్చాం, మనం ఏమన్నా లక్షలు వస్తాయని చెప్తున్నాం, ఇదేమన్నా అన్ని లక్షలు పోతున్నాయి. 3.5 లక్షలు 6 నెలల క్రితం ఇన్వెస్ట్ చేస్తే ₹2 ఇంట్రెస్ట్ వేసుకున్నా ఈ 6 నెలల్లో 45,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చేది, 40,000 రూపాయలు వచ్చేది అనుకోండి. కనీసం 6 నెలలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికీ ఆయన క్యాపిటల్లో 1,25,000 1,30,000 రూపాయలు మిగిలిపోయింది. ఇది చాలా దారుణమైనటువంటిది. మనం మన బ్రోకరేజెస్ కోసం వీటి కోసమో ఎప్పుడు కూడా చేయకూడదు. అందులోనూ ట్రేడర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్గా ఒక ఇండియన్ మార్కెట్లో ఆల్గోస్ అనేటువంటివి ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు నా దగ్గర నిఫ్టీ ఆల్గో సాఫ్ట్వేర్ ఉంది, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఇప్పుడే మనం రిలీజ్ చేసినటువంటి బిట్కాయిన్లో, గోల్డ్లో రిలీజ్ చేసినటువంటి ఆల్గోకి అసలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అని ఒక్క నెగిటివ్ కూడా తీసుకున్న వాళ్ళు రాలా. అయినా కూడా నేను దాన్ని పక్కన పెట్టేసప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ ఉన్నది అద్భుతమైన రిజల్ట్ చూపిస్తుంది, అయినా కూడా నేను దాన్ని బయట పెట్టట్లా. ఎందుకని మనం నమ్మలేము. ఇండియన్ మార్కెట్లో వాల్టాలిటీ అనేటువంటిది మరొకటి అనేటువంటిది అసలు చాలా దారుణంగా ఉంటుంది. అవేదో బిట్కాయినో, ఫారెక్స్ మార్కెట్స్లోనో, గోల్డ్లోనో ఇటువంటి వాటిలో అయితే వర్కౌట్ అవుతుంది. వాస్తవాన్ని పబ్లిక్కి చెప్పాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇండియన్ మార్కెట్లో ఆల్గోస్ ఉపయోగపడవు. సెల్లింగ్ బేస్డ్గా అయితే ఏదన్నా ఉపయోగం అనేటువంటిది జరుగుతుంది, బయింగ్ బేస్డ్గా ఉపయోగపడవు. మార్కెట్ అని ఇప్పుడు ఈరోజు నేను వాళ్ళు తీసుకున్నటువంటి పొజిషన్స్ ఏం చూస్తే అన్నీ బై సైడే ఉన్నాయి. ఇంటర్నేషనల్గా చాలా ఇష్యూస్ అనేటువంటివి నడుస్తూ ఉన్నాయి. మనం ఎంత లాజికల్గా ఆలోచించినా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అనేటువంటిది కాదు. సో వీళ్ళు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఇన్వెస్ట్ చేసి వీళ్ళు లాస్ అయ్యారు, కానీ బ్రోకరేజ్ ద్వారా వీటిని నడిపేటువంటి వాళ్ళు సక్సెస్ అనేటువంటిది పొందుతున్నారు. సో దయచేసి చాలామంది కూడా దాదాపుగా 1,000 మెంబర్స్ వరకు ఉన్నారనేటువంటిది బోగట్ట. అది ఎంతవరకు నాకు వాస్తవం తెలియదు. నాకు 2 మాత్రం చెప్పారు 1,000 మెంబర్స్ అన్న ఉన్నారండి అని. ఒక్కొక్కడికి ₹1,00,000 పోతే 10 కోట్ల రూపాయలు పోయినట్టే లెక్క. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పబ్లిక్కి, నేను ఇప్పుడు బిజినెస్ చేసుకుంటాడు, ఇట్ ఈస్ సెకండరీ థింగ్. పబ్లిక్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఊరకనే డబ్బులు వస్తాయనో, మీకెందుకు మీరు పెట్టండి ఇదేనో అదనో ఇది ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు వెళ్ళబాకండి. రిస్క్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్గోలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు ₹1,00,000 చేస్తే ₹1,00,000 మీద ఆశ వదిలేసుకోండి. మరలా వీళ్ళు ఫస్ట్లో ₹3,000 ₹2,000 ఫీజు కూడా వసూలు చేశారు. తప్పు లేదు, వస్తున్నప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోయారు కదా. కాబట్టి దయచేసి ట్రేడర్స్ ఊరకనే ఆశలు, నేను ఎన్నో 100 వీడియోలు చేశాను,
మీరు పరిగెత్తబాకండి అది ఇదని. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే దయచేసి వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు చూడండి, మన బొంగు స్టాక్ మార్కెట్ ఎంతో అది ఇది అని అతని యొక్క అకౌంట్స్ మొత్తం కూడా వైపౌట్ అయిపోయినాయి. సో బీ కేర్ఫుల్, ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మీకు చేతనైతే మీ సొంతంగా చేయడానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి. నేను కూడా చెప్తా, బట్ వాస్తవాన్ని చెప్పేసి దాన్ని కూడా నమ్మమని నేను చెప్పను. నేను ఒక బాట్ ఇవ్వటానికి ఒక్కొక్కళ్ళకి 10 సార్లు రిజెక్ట్ చేసిన వాడిని 11వసారి అడిగిన వాడికి ఇచ్చా. ఫోన్ చేయగానే అవతను ఇచ్చేసేలా. సో ఇవన్నీ స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ మెథడ్ కాదు. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి లొసుకులు, కాన్సెప్ట్స్ రకరకాలైనటువంటి ఉంటాయి. ఏదో ఒక దాన్ని పట్టుకొని మనం లక్షలు వస్తాయంటే హైలీ ఇంపాసిబుల్. పబ్లిక్ రిలేటెడ్, మీరు ఎవరితోనైనా సరే రిలేటెడ్గా మీరు ట్రేడింగ్ అని చేస్తే మీరు ఎప్పటికీ సక్సెస్ కారు. మీరు ఇండివిజువల్గా చేస్తేనే సక్సెస్ అవుతారు. లేకపోతే బేడం ఆపేసుకొని మీ పనులు మీరు చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం. ఇప్పటి వరకు ఎంతమంది సక్సెస్ అయ్యారో ఒకసారి చెప్పండి. కాబట్టి దయచేసి ఎవరైతే సరే ఫిన్లాజిక్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా విపరీతంగా నష్టాలు అనేటువంటిది వస్తుంది. వాళ్ళ మీద కూడా వీడియో చేస్తాను. ఇక అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మీరు దయచేసి మీ క్యాపిటల్స్ని ఇంకా కాపాడుకోవాలనుకుంటే ఇటువంటి వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేయండి. థ్యాంక్ యూ.